ఏయ్ స్కూల్ డ్రెస్ ఇప్పేపో. రేపు హాలిడే నానమ్మ. ఎందుకు? రాఖీ పండగ కదా నానమ్మ. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. రాఖీ కట్టి గిఫ్ట్స్ కూడా ఇప్పించుకుంటారు. మరి నాకెవరున్నారు? నీకు అర్థమా? మన దుర్గా ఉన్నాడు కదమ్మా, వాడు కూడా నీకు అన్నలాంటోడే కదా. ఎక్కడికే? రాఖీ తెచ్చుకుంటా. ఏంది నానమ్మ ఇవన్నీ ఇంకా రాలేదు? రారా దుర్గా, నీకు 100 ఏళ్ళ నీ చెల్లెలు కలవరిస్తాందమ్మా. అబ్బో అయ్యో నీ తొందరగాల, ఫస్ట్ కూర్చొని అమ్మా. అయ్యో ముందు బొట్టు పెట్టే. నా గిఫ్ట్ తా, నా గిఫ్ట్ తా. అయ్యో నోరు తీర్చేయి. గిఫ్ట్ తా, గిఫ్ట్. కళ్ళు మూసుకొని చేతులు చాచల హరి. పెద్ద గిఫ్ట్ తెచ్చిపెట్టున్నాడు. నా గిఫ్ట్ ఏదన్నా? అయ్యో వాడికి ఉద్యోగమా సద్యోగమా, ఏం గిఫ్ట్ ఇస్తాలేమ్మా. అయ్యో అయిపోయింది. లహరి కాఫీ పొడి తీసుకురాపమ్మా. నేను చదువుకుంటానులే. పెద్ద ఎంబీబీఎస్ చదువుకుంటాను అమ్మా. A few moments later. లహరి చెట్లో కొన్ని పూలు కోసుకొని రాపమ్మా. ఆడ పెట్టినానమ్మా, మళ్ళా కోసుకొని వస్తా. తర్వాత తెస్తానంటే ఇంకా తాను అర్థం. ఈ నాన్నమ్మ ఎప్పుడు అప్డేట్ అవుతుందో ఏమో. అయ్యి సోంపాపిడి. నానమ్మ అడుగుదామా? నానమ్మ కాఫీ పొడి తెచ్చిచ్చేదా? తెచ్చుకున్నావా? నానమ్మ మరి బయట సోంపాపిడి వచ్చింది, 10 రూపాయలు ఇవ్వవా? చిల్లర లేదమ్మా. నేను తెచ్చిస్తాలే నానమ్మ. చిల్లర లేదు అంటే డబ్బులు ఇవ్వను అని అర్థం. ఈ పిల్ల ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో. నా డైలాగ్ నాకే కొడుతుందమ్మా. -a² x² -ab. ఏంది నువ్వు చదువుకుంటానేది? మ్యాథ్స్. మ్యాథ్స్ ఎవరిని బట్టి కొడతారా? ప్రాక్టీస్ చేస్తాం గానీ. నేను అన్ని ఇట్లా పెట్టి కొడతా. ఎడనబో ఎవరు బా? ఎవరంటారబ్బా ఎప్పుడు లేని బయట పోయి మాట్లాడుతుంది? హలో బాగున్నావమ్మా? ఎన్ని రోజులకు గుర్తొచ్చినానమ్మా నీకు నేను. నా మనవడు ఎట్లున్నాడు? అవునా సరేమా, సరే సరే నా మనవడు వస్తున్నాడు. ఫోన్ ఎవరు నానమ్మా? అదేనే నీ పెద్దత్త శారదా ఉండే కదా. ఏం ఇప్పుడేం లేదా? అద్దో అట్లాంటి మాటలతోనే నీతో వచ్చింది నాకు. అబ్బో ఏమకు కూతురని కానీ ఏమకు పుడుచుకొచ్చింది కోపం. సరేలే ఇప్పుడు ఏమంటా? నీ శారదా అత్త కొడుకు వస్తున్నాడంటనే. ఎందుకు? వాడికి మన ఊరు కాలేజీలో సీట్ వచ్చిందటమా, రేపు వస్తున్నాడంట. రాణి వాడికి వచ్చి చెప్తా. రామా జడేస్తాను. ఏంటికి? ఏం స్కూల్ పోవా? ఈ అమ్మ మనవాడు వస్తానని సండే కూడా స్కూల్ పంపిస్తాదేమో. ఈరోజు సండే కదా. A few moments later. ఆ వచ్చేవాడు ఎవడో గానీ ఏమని పట్టలేకుండా ఉన్నాం. ఇప్పుడే వచ్చింది. అబ్బా వస్తాలే నానమ్మ. ఇంటి ముందు వచ్చినాడు, ఇంట్లోకి రాడా? వచ్చి కూర్చో. అది కాదే పొద్దుననగా బయలుదేరినాడంట. యాడున్నాడో ఏమో. వాడేం చిన్నపిల్లాడు కాలే, బిడ్డకు పోతున్నాడు. వాడు వీడు అనకూడదమ్మా, బావని మర్యాదకు మాట్లాడించాలి. బావా గివా వాడు నాకు ఇచ్చే మర్యాద బట్టి ఉంటుంది. నేను వాడికి ఇచ్చే మర్యాద. ఇంత పెద్ద ఇల్లా బ్రో? ఇది మా అమ్మమ్మ గారి ఇల్లేనా? మీ అమ్మమ్మ గారు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిన అడ్రస్ మాత్రం ఇదే. అనంతపూర్లో ఈ ఇల్లు ఫేమస్, ఈ ఇంట్లో ఉండే మనుషులు ఫేమస్, నాకు బాగా తెలుసు. ఓకే ఓకే బ్రో. బ్రో నా డబ్బులు బ్రో. ఉండు బ్రో, మా అమ్మమ్మ గారు వచ్చిస్తారు. అమ్మమ్మ బ్రో ఆవిడే బ్రో, బ్రహ్మరామ గారు. అవునా? హాయ్ అమ్మమ్మ. ఎవడు వచ్చినాడబ్బా? ఈడెవడు? మేడం నా డబ్బులు ఇస్తే నేను పోతాను మేడం. నానమ్మ నో డౌట్ వాడే నీ మనవాడు. ఆటోకి డబ్బులు ఇచ్చి పిలుచుకోనరా. అవునా? రానా రానా బాబు, ఇదిగో బాబు నీ డబ్బులు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద ఇల్లా? మా మమ్మీ చెప్తుండేది మా అమ్మ వాళ్ళు రిచ్ అని, మరి ఇంత రిచ్ అనుకోలేదు. రానా కూర్చో. లహరి లహరి
బాగా నీళ్ళు ఇస్తావే. ఏనా బస్సు లేట్ అయిందా? అయ్యో ఏమైనా తిన్నావునా? అయ్యి చేతికి ఇవ్వమ్మా. నీ మరదలరా లహరి. లక్కంటే నీదిరా ఏమంత. పిల్ల బాగుంది, ఇల్లు బాగుంది. ఏమే పొట్టి బాగున్నావా? అన్న వద్దులే లహరి, పేరుతోనే పిలుచు. సర్లే అమ్మమ్మ, నా రూమ్ చూపిస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. వేరే రూమ్ ఎందుకు నానా? నా రూమ్ లోనే ఉందిరా. మనకి ఏ మిల్ అమ్మమ్మ, ఈ ఇంట్లో నాకు ఈ ఒక్క రూమ్ ఇచ్చే చాలు. అయ్యో ఈ రూమ్ ఒకటేనా? ఈ ఇల్లంతా నీదే అనుకో నానా. రా బోన్ చేద్దురా. చిచి కింద కూర్చుంటా, చీరలో కూర్చుందిరా. అలవాట్లో పొరపాటు. అమ్మయ్యా, ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ నాకేనా అమ్మమ్మ? నీకేనా? కూర్చో. అబ్బా సూపర్ టేస్ట్ అమ్మమ్మ. మా అమ్మ కూడా ఎప్పుడు ఇంత టేస్టీగా చేయలే. మీ అమ్మ ఎప్పుడైనా వంటింట్లోకి వస్తే కదా వంట తెలుసు. లహరి ఏందమ్మమ్మ ఆ పాప అట్లా చేస్తది? దానికి కొంచెం ముక్కు మీద కోపం లేనా? మా పైన ఎందుకమ్మా మా పాపకి అంత కోపము? మీ మీద ఏం కోపం లేదు నానా. దానికి మగ పిల్లలంటే నచ్చదు. మొన్నటికి మొన్న స్కూల్లో ఒక పిల్లోడు ఏదో అన్నాడని వాడు కాలేజీ డేంజర్. నువ్వు తింటుండు. అయ్యో ఏంద్ర ఇట్లా చల్లుకున్నావు? అన్నం తినేది కూడా నేర్పిలేదా మీ నానమ్మ? అప్పుడే ఏమైందిరా? ముందు ముందు ఉంది నీకు ముసళ్ళ పండగ. అమ్మమ్మ నేను ఈ రూమ్ లో పండుకుంటా. పైన నీకు రూమ్ ఉంది నానా, అక్కడ వెళ్ళి పడుకో. అమ్మో నాకు భయం, నేను ఒక్కనే పండుకోలేను. ఇంట్లో కూడా నేను మా నాన్నమ్మతోనే పడుకుంటా. నువ్వు కూడా రా. సరేలే, నువ్వు కూడా ఈడే పడుకో. మీరేంటమ్మా కింద పండుకుంటున్నారు? మీరు కూడా రండి, పైన పండుకుందాం. అయ్యో వదిలేనా, రాత్రిపూట్ల పక్కన ఉన్న వాళ్ళకి తన్నే అలవాటు ఉంది దానికి. నువ్వు పడుకో. ఎమ్మది ఏందో. అమ్మా ఏమైందిరా? పీడకలు వచ్చిందమ్మమ్మ. అయ్యో ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో నానా. సరే అమ్మమ్మ. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. అమ్మా అమ్మో నేను ఇక్కడ పండుకోనమ్మమ్మ. చచ్చాను రా దేవుడు. అర్ధరాత్రి అంకాలమ్మ శివాలమ్మ వచ్చినట్టు వీళ్ళు ఒక గోల. అమ్మో ఇంకేమా వెళ్ళిపోతాడు. A few moments later. నానమ్మ ఆకలిస్తాను, తినేకేమైనా తీసుకొని రా. ఏమో ఏంటమ్మమ్మా? లహరి కంటే పోనానా? అమ్మో నేను పోను. అట్లా అనుకో నాన్న, ఆకలేస్తుంది. రిచ్చిరా పోరా. ఏందో ఈ అమ్మమ్మ. ఏంటి వీడికి దయ్యం కింద పట్టిందా? ఏందా రబ్బా? అమ్మమ్మ దయ్యం, అమ్మమ్మ దయ్యం. అది కూడా ఉంది. దయ్యమా గియమా? పాపం లహరి కదా, చూడ. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. రాత్రి నుంచి ఏమైంది వీడికి? ఇది చేస్తున్నాడు. ఏమి రా, నిన్న రాత్రి నుంచి అట్లున్నావు? దయ్యం ఉందమ్మమ్మ. యాడ్రా? లహరినే దయ్యం అమ్మమ్మ. ఏడ్చావులే దొంగ సంచినోడా. బంగారు లాంటి పిల్లలు పెట్టుకుని దయ్యం పూతమంటావా? ప్రామిస్ అమ్మమ్మ, అచ్చం చంద్రముఖి సినిమాలో దయ్యం ఉన్నట్లే ఉంది. ఓహో అది సంగతి. నిన్న రాత్రి ఏం సినిమా చూసినావు? చంద్రముఖి సినిమా చూసా అమ్మమ్మ. అది కథ. ఎప్పుడైనా మనం రాత్రిళ్ళు ఏదైతే చూస్తామో ఏదైతే చేస్తామో మనం పడుకున్న తర్వాత అవే మనకు కలల్లా వస్తాయి. అయ్యి అవునా అమ్మమ్మ? అయితే దయ్యం లేదా? అయ్యో దయ్యం లేదు గియ్యం లేదు, అంతా నీ భ్రమ. చిన్న పిల్లని చూసి భయపడి నా పరువు తీయకురా. ఇంక నుంచి అస్సలు భయపడినాం. అమ్మయ్య సరే, గుడ్ గుడ్ గుడ్. లహరి నేను బయటకు వచ్చిన డోర్ వేసుకోమ్మా. అమ్మమ్మ నేను వస్తా. నా కర్మ రా. పాపం దడుచుకున్నాడు. డాడీ భయం అమ్మమ్మ. అమ్మయ్యా వీడుందా? ఇంకేదో గాలి సోకినట్టుంది. రేపు ఆదివారం అమాసాలు కట్ట కింద భూమ దగ్గర కనిపిస్తే అంతమన్నా ఏడ్చుకోవాలి. అయ్యో ఎవరు చేసిరబ్బా? అయ్యో వీళ్ళ అమ్మగిని చేసినా ఎట్లెట్ల తల్లి. హలో హలో, నేను మేడం పక్కింటి దుర్గాని. చెప్పు దుర్గా.
ఇంకా మేడం మా భార్యకి పురిటి నొప్పులు వస్తున్నాయి, నేను ఆటో పిలుచుకోవడానికి వెళ్తున్నా, కొద్దిగా ఇంటి దగ్గరికి వస్తారా మేడం? వస్తానా. ఏమైందన్నమ్మా? పక్కింటి దుర్గా అన్న భార్యకి పురిటి నొప్పులు వచ్చాయంటమ్మా. అన్న ఆటో కోసం వెళ్ళాడంట, నేను వెళ్తున్నా. సరే. అమ్మమ్మ నేను వస్తా. ఎక్కడికి నువ్వు వచ్చేది? నేనేమైనా శ్రీమంత్ అనుకోతున్నాను అనుకున్నావా? పురుడు వేడ అనుకోతున్నా. అమ్మో నేను ఇంట్లో ఉండను. సరే ఇంట్లోనే జావు. నేనేం చేయలేనమ్మా ఆడొచ్చి. అయ్యో నువ్వు బయట కూర్చుని ఈ దొంగ తెచ్చినోడు భయపడి వస్తున్నాడు. సాగుకొచ్చింది. ఇట్లా ఇచ్చిపెట్టి ఏమైపోతాడు ఏమో. ఆ కట్ట కింద పిలుచుకుని పోయి అంతరమని నేర్పించుకుని రాళ్ళ. లహరి ఈరోజు ఆదివారం అమాస కదా, మరి కట్ట మీద కన్నా పిలుచుకొని పోయి అంతరం వేయించుకొస్తానమ్మా. ఎందుకు నానమ్మా? అయ్యో వాడు ఊరూరికే భయపడతాడు కదమ్మా. సరేలే నానమ్మా. ఏమో బయట పోదాంరా. అమ్మయ్య ఇదేమి ఆ రాక్షస కడుపున ఈ పిరిగినా కొడుకు ఎట్లా పుట్టినాడే ఏమో. నీకు మంచి మన్నుడు దొరికినారు, నీకు అట్లే కాల్లా. A few moments later. నానా నువ్వు ఇంటికి పో, ఆంటీ వాళ్ళ ఇంట్లో నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తాను. ఎత్తుందిలే, నాకేం భయం. సరే అమ్మమ్మ. వీడి ఇంటికి పోయి ఛాన్స్ చెప్పా. అమ్మయ్యా ధైర్యంగా కూర్చున్నాడులేబ్బా. అమ్మ తల్లి అమ్మయ్యా 2000 పోతే పోయినాయి కానీ పిల్లోడికి ధైర్యం వచ్చింది. అది జాలే. లహరి తాగే కొన్ని నీళ్ళమ్మా. అబ్బా అప్పుడే వచ్చినారే. అబ్బో భలే ధైర్యం వచ్చింది ఇప్పకి. అబ్బా వీళ్ళిద్దరు ఆనందం చూడలేకున్నాం. అమ్మమ్మ నా రూమ్కి వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నేను బయటికి వెళ్ళాలా, భోజనం పట్టించు. అమ్మయ్యా మొత్తానికి నా మనోడు దారికి వచ్చేసినాడబ్బా. నానమ్మ తాయికి కట్టించుకుంటే దయ్యాలు కనపడవా? అయ్యో దయ్యాలున్నాయో లేదో నాకు తెలియదు గాని వాడెప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే ఉండి కొత్తగా మన దగ్గరకు వచ్చినాడు కదా, అందుకు భయపడుతున్నాళ్ళేమా. ఈ దిక్కుమాల దయాల సినిమాలో చూస్తారు, దాంట్లో దయ్యాలను చూసి నిజంగా దయ్యాలున్నాయని భయపడతా అంటారు. లేదు నానమ్మ, నేను ఒక సినిమాలో చూసాను. ఒక పిల్లకి దయ్యం పట్టింటే వాళ్ళమ్మ మంత్రిచ్చిన దయ్యంతో కట్టించింటే ఆ పిల్లకి దయ్యం పోయింది. అయ్యో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అదొక మానసిక బలహీనత అంతే. అమ్మమ్మ